ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ సాయి రమేష్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. పెహల్గాంలో జరిగినటువంటి ఇష్యూలో ఏఐ సపోర్ట్ తీసుకుంటే ఏమన్నా ఉపయోగం ఉంటుందా నిందితుల్ని పట్టుకునేందుకు? ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. యాక్చువల్లీ మనం చూసాము లాస్ట్ టైము పఠాన్కోట్లో ఒక ఆర్మీ క్యాంపుకు సంబంధించిన వ్యక్తులు వైఫ్ను చంపేస్తే 19 సంవత్సరాల తర్వాత ఏఐ వాళ్ళని పట్టించింది. మనమే చేసాం అది. తర్వాత ఇంకొక కేసులో కూడా అతను చాలా కాలంగా కనిపించకపోతే ఎక్కడో పెళ్లిలో ఒక ఫోటోలో వీడియోలో ఉంటే అది చూసి ఏఐ పట్టుకుంది. ఇప్పుడు ఏదైతే ఈ పెహల్గాం ఇష్యూ ఉందో మొత్తం ప్రపంచం అంతా కూడా వ్యతిరేకిస్తున్నటువంటి సంఘటన ఇది. ఇక భారతీయులుగా అయితే అది తలుచుకున్నప్పుడల్లా, అది గుర్తుకొచ్చినప్పుడల్లా రగిలిపోతున్నాయి గుండెలన్నీ కూడా. ఎప్పుడెప్పుడు వాళ్ళు దొరుకుతారా, వాళ్ళ మీద శిక్ష ఎప్పుడు వేస్తుందా ప్రభుత్వం అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు దొరకలేదు. ఆ నిందితుల్ని పట్టుకునేందుకు ఏమన్నా ఏఐ సపోర్ట్ తీసుకోవచ్చా? ఏఐ ఏమన్నా హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుందా? చెప్పండి రమేష్ గారు. తప్పకుండా మ్యామ్. అంటే ఇప్పుడు మీకు జనరల్గా ఇప్పుడు మనకి ఏఐతో మీరు చెప్పినట్లుగా ఆల్రెడీ గతంలో మనం 2 కేసెస్ చూసాం. రీసెంట్గా ఒక కాలేజ్ పిల్లవాడు ఏఐ యూజ్ చేసుకుని స్పేస్లో కొత్త వాటిని కనిపెడుతూ ఉన్నాడు. అంటే ఇప్పుడు దాకా ఎవరైతే ఐడెంటిఫై చేయలేదో ఆ స్టార్స్ని కానివ్వండి, అట్లాంటి వాటికి సంబంధించినటువంటి వాటిని కనిపెడుతూ హీఈస్ మేకింగ్ మనీ ఆల్సో ఫ్రమ్ నాసా. అది కూడా యూజింగ్ ఏఐ. సో ఇక్కడ మనకి మీరు ఇందాక చెప్పిన కేసులో ఫొటోస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఎప్పుడుదో చిన్నప్పుడు ఫోటో ఉన్నా కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ రీసెంట్ ఏ ఫోటో లేకపోయినా వాళ్ళు చిన్నప్పుడు ఫోటో ఉన్నా కూడా దాని నుంచి ఇప్పుడు ఎలా ఉంటారు అనే దానికి కూడా చాలా వరకు మనం లాస్ట్ టైం చూసిన కేసు అదే. అవును కరెక్ట్. 19 ఏళ్ల తర్వాత వాళ్ళు ఎప్పుడుదో 20 సంవత్సరాల క్రితం ఒక ఫోటో దొరికితే ఆ ఫోటోతో ఇప్పుడు ఎలా ఉంటారు అనేది తీసి దాంతో ఏ సోషల్ మీడియాస్ ఉన్నాయి అనేది చూసి వెంటనే చేయడం జరిగింది. సో ఇప్పుడున్న టెక్నాలజీలో ఈవెన్ మీరు గూగుల్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే జనరల్గా ఒక ఫోటో దిగాను అనుకోండి, ఆ ఫోటో వెనకాల ఏదో చిన్న బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఏదో టెంపుల్ బ్యాక్గ్రౌండ్, అది జనరల్గా ఏదో చిన్న టెంపుల్లా ఉందనుకోండి, అది చూసి కూడా అది ఏ టెంపుల్లో చెప్పేస్తుంది. ఇదిగోండి మ్యామ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇది ఉంది ఈ ఫోటోలో మీకు ఎక్కడ కూడా ఏ టెంపుల్ అనేది ఎక్కడ పేరు లేదు, ఏమీ లేదు. కానీ నేను ఈ ఫోటో అప్లోడ్ చేసి ఇది చాట్ జీపీటీలో కూడా కాదు, గూగుల్లో జనరల్గా ఈ ఫోటో అప్లోడ్ చేసి ప్లేస్ ఎక్కడ ఫైండ్ చేయమంటే ఇమీడియట్గా చెప్తుంది చిలుకూరు టెంపుల్ అని. అంటే కొంచెం ఫేమస్ టెంపుల్స్, ప్రామినెంట్ టెంపుల్స్ కదండి, చిన్న చిన్నవి కూడా చెప్తుందా? చిన్నవి కూడా వస్తున్నాయి. కనీసం ఏ ఊరు అని చెప్పినా చాలు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఫోటోలో ఇక్కడ కారు ఏదైనా ఉన్నాయనుకోండి, వాటిని బట్టి అంటే మీకు అది మైక్రో డీటెయిల్స్ వస్తుందండి. మనం ఏది ఇచ్చినా కూడా మనం ఈ ఫోటో ఇస్తే ఈవెన్ చాట్ జీపీటీకి ఇచ్చినా గూగుల్కి ఇచ్చినా దానిలో ఉన్న ప్రతి డీటెయిల్ని చెక్ చేస్తుంది అనమాట. జనరల్గా మనకి ఫొటోస్లో డేటా ఉంటుందండి, మనం ప్రతి ఫోటోలో లొకేషన్ డీటెయిల్స్ ఉంటాయి. ఆ లొకేషన్ డీటెయిల్స్ ఉన్నప్పుడు అది ఈజీ. కానీ ఇప్పుడు అలా కాదు, మనం స్క్రీన్ షాట్ ఇస్తే కూడా వస్తుంది. ఇప్పుడు మీకు చూపించింది స్క్రీన్ షాట్ తీసాను, డైరెక్ట్ ఫోటో అప్లోడ్ చేయలేదు. నేను ఫోటో అప్లోడ్ చేస్తే ఫోటో ఎగ్జిమ్ డీటెయిల్స్ అని ఉంటాయి, అన్ని చెప్తుంది. ఆ ఫొటోస్లో ఎప్పుడు దిగాము, ఏ కెమెరా వాడాము, అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి. మనం జనరల్ దిగే ఫొటోస్లో చాలా ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. సో అలా కాకుండా జనరల్గా ఉన్న ఫోటోని మీరు గూగుల్ లెన్స్లోనో గూగుల్ ఇమేజ్లోనో అప్లోడ్ చేసి ఈ ప్లేస్ ఎక్కడ అని చెప్తే మీకు అది చాలా పర్ఫెక్ట్గా ప్లేస్ ఇచ్చేస్తుంది. దానికి అర్థం కాకపోయినా కూడా మీరు అన్నట్లుగా పలానా ఏరియా అయి ఉంటుంది. ఈవెన్ నేను ఒక రెస్టారెంట్ తెచ్చానండి, ఒక రెస్టారెంట్ తీస్తే లోపల ఇంటీరియర్ని బట్టి ఇది పలానా ప్లేస్ అయ్యొచ్చు అని. అంటే మీకు వాస్ట్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వాళ్ళలో ఉన్నటువంటి, ఇప్పుడు రెస్టారెంట్ అనగానే ఫస్ట్ అది ఏం చేస్తుందంటే ఆ రెస్టారెంట్లో ఉన్న స్ట్రక్చర్ చూసుకుని ఈ మోడల్ ఉన్నటువంటిది ఏ రెస్టారెంట్లో ఉంది హైదరాబాద్ అన్ని ఇమేజ్తో కంపేర్ చేసుకుని ఎగ్జాక్ట్గా ఫైండ్ చేసి చెప్తుంది. అది కూడా సెకండ్స్లోనే చేస్తుంది. సేమ్ ఇప్పుడు మనకి చాట్ జీపీటీలో కూడా మీరు ఒక ఫోటో ఇచ్చి ఈ ఫోటో ఏ లొకేషన్లో దిగామని అడిగితే చెప్తుంది. ఇది మనకి ఎక్కడ కూడా వెనకాల బోర్డ్స్ లేకపోయినా. సో ఇంత ఇదిగా ఉందండి. ఇప్పుడు మనకి ఏంటంటే ఒక ఫోటో అంటూ దొరికితే ఫోటోస్ ఉన్నాయండి ప్రెజెంట్, అదే జనరల్గా వాళ్ళ ఫోటోస్ ఉన్నాయి కాబట్టి నిందితులు ఆ ఫోటోతో వాళ్ళు కనుక సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్ ఉన్నా కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఈవెన్ మనకైతే కొన్ని ఇంటర్నల్ గా మన పబ్లిక్ గా ఉన్నాయి మాత్రమే మనం చేయగలుగుతాం మనం యూజ్ చేస్తే. గవర్నమెంట్ దగ్గర అయితే వాళ్ళు ప్రైవేట్గా ఉన్న వాటిని కూడా చేయగలుగుతారు. అంటే పబ్లిక్గా పెట్టిన వాటిని కూడా వాళ్ళు యాక్సెస్ చేసి తీసుకోగలిగేటువంటి పాసిబిలిటీ చాలా ఉన్నాయి. చాలా టూల్స్లో కొన్ని ఎన్క్రిప్టెడ్ ఉన్నా కూడా అఫీషియల్గా వాళ్ళకి పంపించి చేసేదానికి కూడా ఉంది. అంటే ఈ ఫోటో ఇచ్చి సిమిలర్ ఫోటో ఎవరన్నా షేర్ చేశారా, దీనికి సంబంధించిన సిమిలర్ ఫేస్తో ఉన్న ఫొటోస్ ఎక్కడైనా షేర్ అయ్యి ఉన్నాయా అని చెప్పి, ఆ అకౌంట్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఖచ్చితంగా పట్టుకోవడానికి పాసిబిలిటీ ఉంది. అంటే ఇప్పుడున్న దానిలో పట్టుకోవడానికి వాళ్ళు కనుక ఆన్లైన్లో ఏ ప్లాట్ఫామ్లో ఇమేజెస్ క్రియేట్ చేసుకున్నా, ఏ ప్లాట్ఫామ్లో సేమ్ దాంతో ఒక ఫోటో దిగినా ఈజీగా ఐడెంటిఫై చేసుకోండి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. అందువల్ల ఏంటంటే రాబోయే రోజుల్లో ఏమవుతుందంటే ఏది జరిగినా క్రైమ్స్ అని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో అంటే పెహల్గాం దానిలో నలుగురి ఫొటోస్ అయితే ఉన్నాయి. మీరు అన్నట్టు ఎక్కడ అప్లోడ్ చేయలేదు అనుకోండి, వాళ్ళు ఏ ఫొటోస్ పెట్టలేదు అనుకోండి, అప్పుడు ఇక మాన్యువల్ గానే ట్రై చేయాలి. ఇక అప్పుడు జనరల్గా వాళ్ళకున్న ఇప్పుడు మనకి ఇప్పుడు జనరల్గా ఉన్న ప్రొసీజర్ ఉంది అంటే ఏంటంటే
వాళ్ళు ఏదైనా మొబైల్ యూజ్ చేస్తే ఏ మొబైల్ ఆ టైంలో ఏ మొబైల్స్ యూజ్ అంతే. చేశారు. ఏదో శాటిలైట్ ఫోన్లో ఏదో కూడా అంటున్నారండి మరి. ప్రతిదానికి కూడా ఆల్రెడీ మ్యాక్సిమం సొల్యూషన్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఒకటేనండి, ఖచ్చితంగా ఇవాళ ఏం చేసినా కూడా తక్కువ టైంలో దొరుకుతారు. అవును, అదైతే నిజం. ఇప్పుడు ఒకవేళ ఇండియాలో లేరు, ఇండియా నుంచి వేరే కంట్రీకి పారిపోయారన్నా కూడా ఏఐ పట్టుకుంటది కదండి. ఖచ్చితంగా మ్యామ్. అంటే మీకు ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్తాను. చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ వైఫై వాడుతున్నారు ఈ రూమ్లో, నేను ఈ రూమ్లోకి రాకుండా బయట నుంచి ఈ రూమ్లో ఎవరెవరు ఎక్కడ నుంచున్నా చెప్పగలిగాను పాసిబిలిటీ ఉంది. మీకు ఆ ఇమేజ్ కూడా చూపిస్తాను. ఇవ్వండి, మీరు వైఫై యూజ్ చేస్తుంటే ఆ రూమ్లో వైఫై అంటే మీకు వైఫై సిగ్నల్ వెళ్తున్నంత వరకు క్యాప్చర్ అవుతుంది కదండి. దాన్ని బట్టి మిగతా ఏదైతే వైఫై సిగ్నల్ ట్రాన్స్ఫర్ ఉందో దాన్ని బట్టి ఈ విధంగా క్యాప్చర్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఈవెన్ బయట నుంచి కూడా మన ఇంట్లోకి రాకుండానే ఇంట్లో వైఫై ఉంటే ఎవరెవరు ఎక్కడెక్కడ కూర్చున్నారో పర్ఫెక్ట్గా గెస్ చేయొచ్చు. ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయండి. అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ వచ్చేసినాయి ఇవన్నీ కూడా, కొత్తగా మనం చేసింది కాదు, ఆల్రెడీ వాడుతున్నారు. ఈ మోడల్ ఆల్రెడీ డిఫరెంట్ అప్లికేషన్స్ అందుబాటులో ఉన్నాయి. కాకపోతే మనకి ప్రజెంట్ అయితే మనకి లోకల్లో అందరికీ అందుబాటులో రాలేదు కానీ, బట్ టెక్నాలజీ అయితే ఆల్రెడీ వచ్చేసింది. సో ఇప్పుడు ఎవరైనా సరే ఎక్కడున్నా కూడా ఇలా వాడుతున్నారు అనుకోండి, వైఫై వాడుతున్నారు అవుతుంది. కాకపోతే మీరు అన్నట్లుగా వాళ్ళు వేరే కంట్రీలో ఎక్కడ ఉంటే ప్రతిదానికి కూడా ఒక పాసిబిలిటీస్ అండి. అంటే ఇప్పుడు మీకు చెప్పినట్లుగా బిల్డింగ్ ఉంది, జస్ట్ ఒక బిల్డింగ్ ఉంది, అక్కడ వైఫై కనుక ఉంటే ఆ లోపల ఎవరు ఉన్నారో ఏంటి అనేది మొత్తం పక్కగా అనుకున్న దానిలో ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, కూర్చున్నారా, నుంచున్నారా, అంటే మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫోటో చూసారు కదా, జనరల్ ఎవరు వెతికినా కూడా వస్తుందండి. మనం చెప్పే ప్రతిదీ, అంటే మనం మాట్లాడే ప్రతిదానికి కూడా వాళ్ళు ఎవరు ఇంటర్నెట్లో సెర్చ్ చేసినా కూడా వాళ్ళకి ఆ క్లారిటీ వస్తుంది. చాలామందికి ఏంటంటే ఫస్ట్ టైం విన్నప్పుడు అలా ఎలా అవుతుంది అవును అనే పాసిబిలిటీ అసలు నిజంగా లేదు, మీరు ఏదో చెప్తున్నారు అన్నట్లు ఉంటారు. అట్లా మనం మాట్లాడే ప్రతిదానికి సైంటిఫిక్, నేనంటే రెగ్యులర్గా సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్స్ అన్ని చదువుతూ ఉంటానండి. ఏమేమి రిలీజ్ అవుతున్నాయి, కొత్త టెక్నాలజీ ఇంకేమేమి రాబోతుంది. ఎందుకంటే ఈరోజు మీకు ఒక సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ 3 years తర్వాత 4 years తర్వాత దానికి సంబంధించిన ప్రోడక్ట్ బయటకు వస్తుంది. ఈ రోజు ఒక పేటెంట్ వచ్చినా, ఈ రోజు ఒక రీసెర్చ్ పేపర్ రిలీజ్ అయినా దానికి సంబంధించి ప్రోడక్ట్ తయారవడానికి చాలా టైం పడుతుంది. అంటే ఫస్ట్ ఒక కంపెనీ ఏంటంటే ఒక టెక్నాలజీ డెవలప్ చేశాక దానికి పేటెంట్ తీసుకుంటాం. సో పేటెంట్ ఇష్యూ అయినవన్నీ కూడా చూడొచ్చు, ఎవరెవరికి పేటెంట్ దేని మీద వచ్చింది. సో అది చూస్తే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఓహో ఈ టెక్నాలజీకి వాళ్ళు పేటెంట్ తీసుకున్నారా అనేది తెలుస్తుంది. నెక్స్ట్ అలాగే రీసెర్చ్ పేపర్స్ మ్యాక్సిమం ఏంటంటే పాసిబిలిటీస్ అన్నీ కూడా చాలా వరకు డీటెయిల్గా పెడుతూ ఉంటారు. సో ఏ చిన్న క్లూ దొరికినా కూడా వాళ్ళు మొబైల్ యూజ్ చేస్తున్నా, వైఫై యూజ్ చేస్తున్నా, వాళ్ళు సోషల్ మీడియాలో ఎక్కడన్నా ఎప్పుడన్నా ఇమేజ్ అప్లోడ్ చేసినా 100% తప్పించుకోలేదు. ఇదేనే కాదండి, రాబోయే రోజుల్లో ఏ క్రైమ్ అయినా కూడా ఏమవుతుందంటే తప్పించుకోవడం కష్టం. ఏఐ హెల్ప్తో ఈజీగా ఇంకా పట్టుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మాన్యువల్గా వెతకాలన్నా, ఇవన్నీ వెతకాలన్నా కూడా చాలా ప్రాసెస్. ఇప్పుడు అలా లేదు, జస్ట్ మనం సింగిల్ ఫోటో ఇచ్చి వాళ్ళలో ఉన్న మొత్తం డేటాతో సెర్చ్ చేయొచ్చు. రైట్, అది కూడా సెకండ్స్లో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.